శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారు తమిళనాడు సీఎం విజయ్. ఇక ఈ సందర్భంలో ఏఐఏడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇక వాళ్ళకే కనుక మంత్రి పదవులు ఇస్తే, కేబినెట్ లో స్థానం ఇస్తే తాము మద్దతు ఇచ్చేటువంటి అంశాన్ని పునర్సమీక్షించుకుంటామని ఇప్పుడు వీసీకే లెఫ్ట్ పార్టీలు బహిరంగంగానే చెప్పారు. ఈ మేరకు టీవీకేకు హెచ్చరిక జారీ చేశారు వీసీకే అధినేత తిరుమావలవన్. ఇక ముఖ్యమంత్రి విజయ్ మిత్రపక్షాల ఈ రెస్పాన్స్ తో వెంటనే వేగంగా సర్దుబాటు చర్యలు చేశారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన లేదంటూ టీవీకే ప్రకటన చేసింది. ఇక త్వరలోనే భారీ స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగబోతోందంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు పాలనలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ ఈ నేపథ్యంలో టీవీకే ప్రకటన విడుదల చేసింది. ఇక 1967 తర్వాత తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా అధికార భాగస్వామ్యం కల్పించబోతున్నారు ఇప్పుడు సీఎం విజయ్. ఇక దీంతో కూడా ఇప్పుడు అనేక ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. ఇటు ఏఐడిఎంకే నుంచి వచ్చినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలకి సపోర్ట్ ఇస్తున్నటువంటి రెబెల్ ఎమ్మెల్యేలకి ఎటువంటి పదవులు ఉండవని ఇటు టీవీకే అధినేత విజయ్ చెప్పటము, మరొక వైపు కొన్నాళ్లలోనే ఇటు టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది, విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని స్టాలిన్ అనటము, ఇవన్నీ కూడా మంత్రివర్గ విస్తరణ ఇదే సమయంలో ఉండటము, ఇవన్నీ కూడా అనేక ఊహాగానాలకు పలు తావునిస్తుంది. అందుకని ఈ వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు కానీ చాలా కీలకంగా మారుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ అంశంలో మనం కనుక చూసుకుంటే ఇప్పుడు విజయ్ సర్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఇక ఏఐడిఎంకే నేతలు ఎవరైతే రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కేబినెట్ లో స్థానం లేనట్లేనా? రేణు, మంత్రివర్గ విస్తరణపై టీవీకే కసరత్తు చేస్తుంది. మరోపక్క ఏవైతే విజయ్ కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ లాంటి పార్టీలకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని టీవీకే నిర్ణయం తీసుకుంది. త్వరలో భారీ స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టు టీవీకే ప్రధాన కార్యదర్శి సీఎం విజయ్ కి అత్యంత సన్నిహితుడు అదవ్ అర్జున్ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేలోని కీలక వర్గం ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇస్తే తాము మద్దతు ఇచ్చే అంశాన్ని పునఃపరిశీలిస్తామంటూ నేరుగా వీసీకే అధినేత తిరుమావలను ప్రకటించారు. ఇప్పటికి కాంగ్రెస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోపక్క వీసీకే, లెఫ్ట్ పార్టీలు వీరికి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో పార్టీకి లెఫ్ట్ పార్టీలు రెండిటికి 4 ఎమ్మెల్యేలు, వీసీకేకి 2 ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 6 మంది ఎమ్మెల్యేలతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత అన్నాడీఎంకేలోని ఒక వర్గం, తిరుగుబాటు వర్గం విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదు అంటూ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఇన్స్టాలోను, సోషల్ మీడియాలోను రీల్స్ ద్వారా విజయ్ అధికారంలోకి వచ్చారు. విజయ్ కి సంస్థాగతంగా పాలనా పరంగా ఎలాంటి అనుభవం లేదు. మరోపక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే స్టాలిన్ ప్రకటించడం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నేతలను, అదేవిధంగా ఓడిపోయిన మరుసటి రోజే స్టాలిన్ కూడా ప్రజల్లోకి వచ్చిన నేపథ్యం చూసాం. అయితే ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆయన చేసిన ప్రకటన కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం. మరోపక్క అన్నాడీఎంకేలో ఉన్న కీలక వర్గం ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 25 మంది ఎమ్మెల్యేలు కొంతమందికి మంత్రి పదవులు ఇస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ఊహాగానాలను నేరుగా టీవీకే అధినేత విజయ్ రంగంలోకి దిగారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు. నేరుగా తమకు ఎవరైతే మొదటిలో ఎవరైతే మనకు మద్దతు ఇచ్చారో ఆ పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం. వీసీకే, కాంగ్రెస్, టీవీకే, కమ్యూనిస్టు పార్టీలు, ఐయుఎంఎల్ లాంటి పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి. ఆ మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం కాబట్టి తాము ఇక్కడ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఎలాంటి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదంటే ఆయన స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. రేణు, ఇక దీంతో కూడా ఇప్పుడు అధికార భాగస్వామ్యం కల్పించనున్నటువంటి ఈ మధ్య కాలంలో మనం కనుక చూసుకుంటే అధికార భాగస్వామ్యం కల్పించబోతున్నటువంటి సీఎం విజయ్ గా మారారు. దీంట్లో ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో మనం ఎలాంటి అంశాలను చూడబోతున్నాం అనుకోవచ్చు కిరణ్? రేణు, 1967 తరువాత తమిళనాడులో మొట్టమొదటిసారిగా అధికారంలో భాగస్వామ్యం ఇచ్చిన పార్టీగా
టీవీకే రికార్డ్ సాధిస్తుంది. ఎందుకంటే గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం, అన్నాడీఎంకేలో కూడా కూటమితోనే అధికారంలోకి వచ్చింది. డిఎంకే ప్రభుత్వం కూడా కూటమితో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కూటమిలో ఏ పార్టీకి కూడా భాగస్వామ్యం ఇవ్వలేదు. జయలలిత ఉన్న సమయంలో జయలలిత ఏ పార్టీకి భాగస్వామ్యం ఇవ్వలేదు. మరోపక్క డిఎంకే అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా డిఎంకే కేవలం రాజ్యసభ సీట్లు ఇస్తాం, నేరుగా రాజ్యసభకు పంపిస్తాం తప్పితే అధికారంలో ఏ పార్టీకి భాగస్వామ్యం. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ డిఎంకే రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రివర్గంలో డిఎంకేకి క్యాబినెట్ అవకాశం కల్పించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా విజయ్ 1967 తర్వాత క్యాబినెట్ ఏదైతే మిత్రపక్షాలతో క్యాబినెట్ ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడిగా విజయ్ రికార్డు సాధిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీవీకే స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. తమకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తాము అంటూ ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు, 2 లేదా 3 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క వీసీకే ఒక డిప్యూటీ సీఎం తో పాటు మరో మంత్రి పదవి అడిగిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ లెఫ్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం 2 పార్టీలు కూడా తాము మంత్రివర్గంలో చేరము, కూటమికి మద్దతు ఇస్తాం కానీ కూటమి బయట నుంచే మద్దతు ఇస్తాం తప్పితే తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోము అంటూ కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేశాయి. అయితే 1967 రాజకీయాల తర్వాత ఒక కొత్త రాజకీయానికి, ఒక కొత్త శ్రీకారానికి నాంది పలికారు విజయ సొంతంగా చెప్పొచ్చు. విజయ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కొత్త నిర్ణయాలు, వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, మరోపక్క ప్రతిపక్ష నేతలకు వెళ్ళడం, ఆల్ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కలవడం, కొత్త రాజకీయానికి నాంది పలికాడు విజయ్. రాబోయే రోజుల్లో చూడాలి విజయ్ ఎంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, లేదా స్టాలిన్ చేసిన 2029 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే తమిళనాడుకు ఎన్నికలు రాబోతున్నాయంటే ఆయన చేసిన ప్రకటన ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి. మరోపక్క స్టాలిన్ చేసిన ప్రకటనతోనే మరోపక్క స్టాలిన్ కు మిత్రపక్షాలుగా ఉన్న ఐయుఎంఎల్ కావచ్చు, వీసీకే కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్, ఇవన్నీ డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు నేరుగా వచ్చి విజయ్ కి మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో బీజేపీకి దూరం ఉన్నంత కాలం, బీజేపీకి దూరం ఉన్నంత కాలం తమిళనాడులో టీవీకే ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. ఎక్కడైతే కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వీసీకే కానీ బీజేపీతో విజయ్ కలిస్తే తమిళనాడులో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారిపోయే అవకాశం. మరోపక్క అన్నాడీఎంకే కీలక వర్గం ఎమ్మెల్యేలు నేరుగా విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం చూడాలి మరికొంతకాలం సమయం పడుతుంది. అంతలోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంపై జరుగుతున్న ఊహాగానాలు, ఆ ఊహాగానాలపై నేరుగా టీవీకే క్లారిటీ ఇచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మంత్రివర్గ విస్తరణ మీద ఫోకస్ పెట్టారు సీఎం విజయ్. ఇక దీంతో మిత్రపక్షాలు ఏఐఏ, డిఎంకే, రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే గనక తాము మద్దతు ఇచ్చినటువంటి అంశాన్ని పునర్సమీక్షించుకుంటామంటూ చెప్పారు వీసీకే లెఫ్ట్ పార్టీలు. ఇక టీవీకేకి బహిరంగంగానే వీసీకే అధినేత తిరుమావలవన్ అయితే ఒక హెచ్చరిక చేశారు. దీంతో వెంటనే విజయ రంగంలోకి దిగారు. ఇటు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఎటువంటి పదవులు ఇచ్చేది లేదు, అటువంటి ఆలోచనే లేదంటూ టీవీకే ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక త్వరలోనే భారీ స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. మిత్రపక్షాలు ఇందులో కూడా ఇటు పాలనలో భాగస్వామ్యాన్ని పంచుకోబోతున్నారు. తగిన ప్రాతినిధ్యం వీళ్ళకి లభించబోతోంది.